5వ అధ్యాయం 13. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. మంచి మాటలు. యవనస్తులారా మీరు ఫ్రీ బర్డ్స్, స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. బట్ వన్ థింగ్ అయితే ఓ మాట, ఆ స్వాతంత్ర్యమును ప్రభు మీకు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని, ప్రభు మీకు అనుగ్రహించిన స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసి కొనక ప్రేమ కలిగిన వారై దాసులై ఉండుడి. ప్రేమ కలిగి దాసులై ఉండమన్నాడు కానీ పాపానికి దాసులై ఉండమనలేదు. ఎడిక్షన్, దేనికో నువ్వు బానిస అయిపోయావు. ఓ తల్లి కన్నీటితో చెప్పిన మాట, నా కొడుకు ఉదయాన్నే లెగ్గానే ఎక్కడికో వెళ్ళాడు, వచ్చేస్తాడని ఎదురు చూస్తూ ఉన్నావు నా కొడుకు కోసం. ఈలోగా ఒక హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. పలానా పేరు కలిగిన వ్యక్తి మీకు ఏమవుతాడు? నా కొడుకండి. అవునా? ఇక్కడ రక్తం అమ్ముకోవడానికి వచ్చాడు. ఉదయాన్నే 7-7:30 వెళ్ళిపోయాడు. కొడుకు చెట్టంత ఎదిగిన కొడుకు హాస్పిటల్కి వెళ్ళి విసిగిస్తున్నాడట. నేను రక్తం ఇస్తాను, నాకు డబ్బులు కావాలి. బ్లడ్ టెస్ట్ చేస్తే అబ్బాయికి రక్తం లేదు. వాడు గుర్తుపట్టారు. సరిగ్గా వారం క్రితం రక్తం ఇచ్చినట్టు అప్పుడే ఇవ్వకూడదంటే నాకు అర్జెంటుగా రక్తం తీసుకోండి. దేనికి? తల్లి ఫోన్లో వాళ్ళకి చెప్తుంది, నేను వచ్చేంత వరకు మాటల్లో వాడిని మభ్యపెట్టండి, నేను వచ్చి తీసుకొచ్చుకుంటాను. హాస్పిటల్లో వాళ్ళు అడిగారు, ఎందుకు మీ అబ్బాయి రక్తం అమ్ముతున్నాడు? తాగుడుకు బానిస అయిపోయాడు. 100 ml రక్తం అమ్మడం, తాగడం. 100 ml రక్తం అమ్మడం. ఎంత బానిస! బానిస కూడా కాదు, కడు బానిస, కట్టు బానిస. నేను ఈ నెలలో ప్రార్థనలో ఉంటే చాలా విషయాలు తలంచి నా గుండెలు బద్దలైపోయాయి. దేవుడు మనకు స్వాతంత్రాన్ని అనుగ్రహించారు. ఆ స్వాతంత్రాన్ని శారీర క్రియలకు హేతువు చేసుకోకుండా ప్రేమ కలిగి ఒకళ్ళకొకళ్ళు దాసులై ఉండండి. కానీ పాపం అనే దాస్యపు కాడి క్రిందకు మాత్రం మరలా. ఒకప్పుడు మిమ్మల్ని ఆ పాపపు దాస్యపు కాడి క్రింద నుంచి విడిపించడానికి సేవకులే కానీ, దేవుని వాక్యమే కానీ, నీ తల్లిదండ్రుల ప్రార్థనే కానీ, కఠోరమైన దీక్షతో కూడిన ప్రార్థనలు కాదా? పౌలు అంటారు, క్రీస్తు సారూప్యం మీలో ఏర్పడేంత వరకు నాకు మరలా అంటే దాని అర్థం, ఒకప్పుడు నీవు తాగుబోతువై, తిరుగుబోతువై, వ్యభిచారివై, జోదగాడివై, రోత బ్రతుకుతా ఉంటే పదే దేవుని వాక్యాన్ని చెప్పి లేక నీ తల్లిదండ్రులు కార్చిన కన్నీరే కావచ్చు, నీవు ఇవాళ రక్షణ మార్గంలో నిలవబడ్డావంటే అసలు నిన్ను వాక్యము ద్వారా కనడానికి నేను ప్రసవ వేదన పడ్డాను. సంఘంలో అంటుకట్టబడ్డావే కానీ మరలా దరిద్రపు వ్యవహారాలు చేస్తున్నావు. సంఘంలో కొంతమంది ఉంటారు, సంఘంలో అంటుకట్టబడి 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు అవుతుంది. కానీ అన్యజనుల్లో కూడా, లోకస్తుల్లో కూడా అట్లాంటి దరిద్రపు పోసుకోలు మాటలు చిచ్చి సిగ్గనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి.
ఎంత సిగ్గులేని జనం అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. అందుకే పౌలు అంటారు, అన్యజనుల్లో కూడా ఇట్లాంటి క్రియలు జరగట్లేదు కొరింథీయులారా, ఎందుకు మీరు ఇట్లా ప్రవర్తిస్తున్నారు? ఒకరికి ఒకరు దాసులై ప్రేమ కలిగి ఉండండి. ఒకప్పుడు మిమ్మల్ని ప్రభువులోకి తీసుకురావడానికి నేను ప్రసవ వేదన పడ్డాను. ఇప్పుడు క్రీస్తు సారూప్యం మీలో ఏర్పడాలంటే మరలా నాకు ప్రసవ వేదన, మరలా నాకు ప్రసవ వేదన.